మీరు వ్యాప్తిలోకి తీసుకొచ్చిన ఈ ఆనాపాన సతి అనేది పూర్వం మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉందండి, లేక మధ్యలో ఇంకెవరైనా దీన్ని కనిపెట్టారా? ఇది అనాదిగా వస్తున్న సత్యం, అనంతంగా ఉన్న సత్యం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ధ్యానం దగ్గర రావాల్సిందే. ఋషులందరూ ద్రష్టలు. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుందాం, దానికి మూల స్థాపకులు ఆ యొక్క ఋషులు. ఋషి అంటే మరి వాళ్ళు ఏం చేసే ఋషులు అయ్యారు? ధ్యానం చేసే ఋషులు అయ్యారు. ధ్యానం చేయకుండా ఎవరు ఋషి కాదు, పండితుడు అవుతాడు. గ్రంథాలు చదివి పండితుడు అయినట్టు ధ్యానం చేసే ఋషి అవుతాడు. చాలా బాగుంది సార్. కనుక ఇది అనాదిగా ఉన్నదే. ధ్యానము అంటే ఋషి సాంప్రదాయం. ఇప్పుడు దాన్ని ఒక పద్ధతిగా, అంటే ఇప్పుడు మీరు ప్రచారంలోకి తీసుకొచ్చిన విధంగా ఇతపూర్వం కూడా ఇది ఉందేమో కానీ, ఈ పద్ధతి ఉందేమో కానీ, మాకు తెలిసి మా జనరేషన్లో మేము ఎక్కువగా, నాకు ఇప్పుడు ఒక 56, 57 అయినాయండి, 57 అయినాయి. ఇన్నేళ్లలో ధ్యానం గురించి ఇంత అవేర్నెస్ రావడం అనేది ఇంతవరకు కనివిని ఎరగం. దానికి మీరు చేసిన శ్రమ, మీరు చేస్తున్న తపస్సు మూల కారణమై ఉంటుందని మేము అనుకుంటున్నాం.